జూన్ నుంచి నవంబర్ దాకా మీ ప్రిపరేషన్ అనేది జీరో. డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 5 months మాత్రమే ఉన్నాయి ఫర్ నీట్ 2026 మంత్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ 2-3 months లో మాక్సిమం టైం మీరు డిఫికల్ట్ అండ్ మోడరేట్ సబ్జెక్ట్స్ మీద పెట్టాలి. అంటే మీరు 8 hours స్పెండ్ చేస్తున్నారంటే 6 hours వీటికే వెళ్ళాలి. మీరు జనరల్లీ బయాలజీ సబ్జెక్ట్ చేస్తున్నారు అనుకోండి, లైన్ బై లైన్ ఎన్సీఆర్టీ చేసి నోట్స్ చేసుకోవడం కాకుండా ఒక 30 questions ఆ సబ్జెక్ట్ సాల్వ్ చేశారు. మీరు జూన్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ దాకా కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం వెయిట్ చేశారు. బైపీసీ కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్, వీటిలన్నింటి కోసం వెయిట్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా చాలా మంది ఇంకా మాపప్ రౌండ్ లో సీట్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని కూర్చున్నారు. జూన్ నుంచి నవంబర్ కూడా అయిపోతుంది. జూన్ నుంచి నవంబర్ దాకా మీ ప్రిపరేషన్ అనేది జీరో. సో ఇప్పుడు మీకు మిగిలిన మంత్స్ ఆర్ డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 5 months మాత్రమే ఉన్నాయి ఫర్ నీట్ 2026. ఎవరైతే రిపీటర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాము. అలాంగ్ విత్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ తీసుకున్నారో, ఫస్ట్ రిపీటర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. రిపీటర్ స్టూడెంట్స్ మీకు టెక్నికలీ 5 months మాత్రమే ఉంది ప్రిపరేషన్ కోసము. కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు 1 month బోర్డ్ ఎగ్జామ్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి తీసేయండి, మీకు 4 months మాత్రమే ఉంది ప్రిపరేషన్ లో. ఈ 4 months to 5 months లో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, అదంతా కూడా చెప్తాను. వీడియోని లాస్ట్ దాకా చూడండి. షేర్ దిస్ విత్ ఆల్ నీట్ 2026 ఆస్పిరెంట్స్, బికాస్ నీట్ 2026 అనే ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. మీకు తెలిసిందే కాంపిటీషన్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ది కంట్రీ. అండ్ లాస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ కూడా చాలా డిఫికల్ట్ ఇచ్చారు. ఈసారి కెమిస్ట్రీ కూడా డిఫికల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి, చూస్తూ ఉండండి, బికాస్ వీ విల్ హెల్ప్ యూ విత్ యువర్ నీట్ 2026 ప్రిపరేషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ఒక టైం టేబుల్ అనేది వేసుకోవాలి. టైం టేబుల్ ఎలా వేసుకుంటారో సింపుల్ కాన్సెప్ట్ చెప్తానమ్మా నేను. స్లీప్ 7 hours పక్కన పెట్టండి. ది 7 hours ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏంటి నైట్ అవుట్ చేస్తాము, స్లీప్ సాక్రిఫైస్ చేస్తాము. మీరు నైట్ అవుట్ చేశారంటే ఇట్స్ వెరీ గుడ్, బట్ నెక్స్ట్ 2 days మీకు ఎఫెక్ట్ అయిపోతుంది. మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. ఆప్టిమల్ కాన్సన్ట్రేషన్, పర్ఫెక్ట్ గా చదవాలి, డైవర్ట్ అవ్వకుండా చదవాలి, అలసిపోకుండా చదవాలి అంటే ఈ 7 hours ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు దీని పక్కన మీ స్లీప్ టైమింగ్ అనేది రాసేసుకోండి. సపోజ్ నా స్లీప్ టైమింగ్ ఇస్ 10 to probably 6 AM అనుకోండి, or 10 to 5 AM. So whatever, మీరు అలా రాసుకోవచ్చు. Or let us say I will take it as 11 to 6 AM. So 11 to 12, 12 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6. 7 hours of sleep. So నా స్లీప్ టైమింగ్స్ ఫిక్స్డ్. దెన్ మీరు ఒకవేళ కోచింగ్ వెళ్తుంటే కోచింగ్ టైం రాసుకోండి. సో లెట్ us say మీరు కోచింగ్ 10 to 4 వెళ్తున్నారు, 10 AM to 4 PM వెళ్తున్నారు. సో 6 hours plus 1 more hour, 7 hours అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ కూడా కలిపి. అండ్ అజ్యూమింగ్ దట్ మీకు 1 hour పడుతుంది, 7 to 8 hours. కొందరికేమో మాక్సిమం కూడా అవ్వచ్చు. సో లెట్ us కీప్ ఇట్ యాజ్ 8 hours రాసుకోండి ట్రాన్స్పోర్ట్తో కూడా కలిపి. సో కోచింగ్ది కూడా నేను కౌంట్ చేయట్లేదు. బట్ అగైన్ కోచింగ్లో మీకు ఏవైతే స్టడీ అవర్స్ ఉంటాయో దీని మధ్యలో యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ స్టడీ అవర్స్. ఈ స్టడీ అవర్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి. దెన్ కమ్స్ ది యాక్చువల్ బ్రేక్స్. బ్రేక్స్ అంటే మీ ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్, స్నాక్ బ్రేక్, డిన్నర్ బ్రేక్, అదంతా కూడా 1 hour పెట్టుకోండి. సో మీకు ఇప్పుడు వచ్చింది 9 + 7 టోటలీ 16 hours ఆఫ్ టైమ్. మీకు ఒక ఫిక్స్డ్ స్కెడ్యూల్ అనేది ఉంది, ఒక రొటీన్ అనేది ఉంది. దిస్ ఇస్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే ఆర్ మండే టు సాటర్డే. సండే అయితే బ్రేక్, సండే గురించి కూడా నేను చెప్తాను. సో రిమైనింగ్ 8 hours ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ సెల్ఫ్ స్టడీ అవర్స్. మీరు కోచింగ్ వెళ్ళాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఏంటి మీ బేస్ కవర్ అవుతుంది. కానీ కోచింగ్లో ఏం నేర్చుకుంటున్నారో, ఆర్ కోచింగ్ అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ ఆర్ వాటెవర్, హాస్టల్లో ఉండడం వాటెవర్, బట్ దాంట్లో ఏంటి ఓన్లీ మీరు నేర్చుకుంటారు. దాని తర్వాత మీరు రివైజ్ చేసుకోవడం అండ్ స్టడీ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 8 hours కూడా నేను ఎలా డివైడ్ చేస్తున్నా అంటే డిఫికల్ట్, మోడరేట్,
అండ్ ఈజీ అని రాసు. డిఫికల్ట్ అంటే మీకు జనరల్లీ ఫిజిక్స్ సబ్జెక్ట్. ఫిజిక్స్ అందరికన్నా అన్నింటికన్నా డిఫికల్ట్ ఇస్ ఫిజిక్స్. మోడరేట్ అంటే కెమిస్ట్రీ బేసికలీ. ఈజీ మీ అందరికి అనిపించేది బయాలజీ. సో ఇప్పుడు 4 months ఉంది కాబట్టి నెక్స్ట్ 2-3 monthsలో మ్యాక్సిమం టైం మీరు డిఫికల్ట్ అండ్ మోడరేట్ సబ్జెక్ట్స్ మీద పెట్టాలి. అంటే మీరు 8 hours స్పెండ్ చేస్తున్నారంటే 6 hours వీటికే వెళ్ళాలి. ఈ 6 hours మీ ఇష్టం. సపోజ్ మీరు ఫిజిక్స్ చాలా వీక్ ఉంది, ఫిజిక్స్ మీరు 3.5 hours చేయొచ్చు, కెమిస్ట్రీ మీరు 2.5 hours చేయొచ్చు, అండ్ బయాలజీ ఫిక్స్డ్ 2 hours. ఇది 3 months పెట్టుకోండి. దెన్ దాని తర్వాత చూడండి మీ లెవెల్ ఎలా ఉంది. ఒకవేళ యూ ఫీల్ దట్ యూ నీడ్ మోర్ టైమ్ ఫర్ బయాలజీ, అప్పుడు కొంచెం ఫిజిక్స్ తగ్గండి, కొంచెం బయాలజీ పెంచండి. బట్ ఈ 8 hours అనేవి మీరు మార్నింగ్ చదువుతారు, నైట్ చదువుతారు, ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతారు, ఇదైతే ఫిక్స్డ్. 7 hours స్లీప్ మ్యాండేటరీ, 8 hours సెల్ఫ్ ప్రిపరేషన్ మ్యాండేటరీ, అండ్ ఎవ్రీ డే టార్గెటెడ్ క్వశ్చన్స్ చేయాలమ్మా. అది చాలా ఇంపార్టెంట్. టార్గెటెడ్ క్వశ్చన్స్ అంటే మీరు జనరలీ బయాలజీ సబ్జెక్ట్ చేస్తున్నారు అనుకోండి, లైన్ బై లైన్ ఎన్సీఆర్టీ చేసి నోట్స్ చేసుకోవడం కాకుండా ఒక 30 questions ఆ సబ్జెక్ట్ సాల్వ్ చేశారు. దెన్ ఫిజిక్స్లో అట్లీస్ట్ ఒక 20 questions సాల్వ్ చేయాలి మీరు. కెమిస్ట్రీలో ఒక 30 questions సాల్వ్ చేయాలి. స్టార్ట్ ఇది. అండ్ ఎవ్రీ వీక్ 5 పెంచుకుంటూ వెళ్ళండి. ఈ వీక్ 30 చేశారంటే నెక్స్ట్ వీక్ 35, దాని తర్వాత వీక్ 40, అలా ఇంక్రిమెంటలీ 5 questions మాత్రమే ఇంక్రీజ్ చేయండి. అప్పుడప్పుడు మీకు ఇంక్రీజ్ చేయాలి అనిపించదు, మీకు అవ్వదు, దట్స్ ఓకే. ఎంత చేయగలితే అంత చేయండి. బట్ దిస్ ఇస్ హౌ కన్సిస్టెంట్గా చేస్తేనే యువర్ ప్రిపరేషన్ విల్ బి టాప్ లెవెల్, లేకపోతే అవ్వదు. కన్సిస్టెన్సీ ఇస్ ది కీ. ఒకరోజు 20 hours చదివి నెక్స్ట్ 2 days చదవకపోవడం ఇస్ వేస్ట్. సో ఈ ఫిక్స్డ్ టైం టేబుల్ డిసిప్లిన్డ్గా చేశారంటే మీరు నీట్ 2026 క్రాక్ చేయొచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, మేము కూడా కోచింగ్ ఇస్తున్నాము. సో మీకు రిపీటర్ స్టూడెంట్స్ ఉన్నా కానీ, ఆన్లైన్ కావాలన్నా కానీ, ఆర్ ఎవరైతే ఇంటర్మీడియట్లో ఉన్నారన్నా కానీ, వాళ్ళందరి కోసం ఫ్రెష్ బ్యాచెస్ తీసుకొచ్చాం స్పెసిఫిక్ ఫర్ ది 2026. సో మేము ఏంటంటే బేసిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వరకు అలాంగ్ విత్ డౌట్స్ అండ్ టెస్ట్ ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నాము. సో ఈ నంబర్ ఏదైతే ఉందో 8977-525-461, దీనికి మీరు కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ మీరు ఏంటంటే షేర్ చేయండి విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. కింద వాట్సాప్ కమ్యూనిటీలో కంప్లీట్ నీట్ కావాల్సిన మెటీరియల్ ప్రిపరేషన్ అంతా కూడా షేర్ చేసాము. సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. అండ్ మేము స్పార్క్ అకాడమీ మీతో ఉన్నాము టు హెల్ప్ యూ విత్ యువర్ నీట్ ప్రిపరేషన్. ఆల్ ది బెస్ట్.